ఎప్పుడో మీ అక్క పెళ్లిలో చూశాను నేను నిన్ను, ఆ తర్వాత కనుమరుగైపోయావు అని అంది సీతాలక్ష్మి గౌతంతో. అలా కాదు అత్తయ్య, టైం దొరకలేదు అంతే. మీరు ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? బావ చెప్పారు, బీపీ అంట కదా, మాత్రలు అన్నీ కరెక్ట్గా వేసుకుంటున్నారా? రాగానే ఒక డాక్టర్గా ప్రశ్నించాడు గౌతం. నువ్వొక డాక్టర్వి కదా, రాగానే ఇదే ప్రశ్న అడుగుతావని అనుకున్నాను. నేను ఎక్కడ టైంకి తీసుకుంటున్నా బాబూ, మీ అక్క ఉంది కదా, తనే టైంకి ఇస్తుంది. వద్దు అన్నా కాని ఇస్తోంది అని అంది సీతాలక్ష్మి. మరి మాత్రలు టైంకి వేసుకోవాలి కదా అత్తయ్యా అని అన్నాడు గౌతం. ఈ ఇంగ్లీష్ మాత్రలు నా వల్ల కాదు బాబూ, తినేముందు ఒకటి, తిన్నాక ఒకటి, నేను తిండి తిని కాదు, మాత్రలు తిని బతుకుతున్నా అని నాకనిపిస్తుంది అని అంది సీతాలక్ష్మి. గుమ్మం దగ్గరే నిలబెట్టి మాట్లాడతావా ఏంటి? ఇంటికి వచ్చిన అతిథిని లోపలికి తీసుకెళ్ళు, ఆ తర్వాత ఎన్ని మాటలైనా మాట్లాడుకో. రాజారావు గారి గంభీర స్వరం విని సీతాలక్ష్మి కొంచెం బెదిరిపోయింది. అవును కదా, పదా కాళ్ళు కడుక్కుని లోపలికి రా, వైదేహి తమ్ముడుని తీసుకురామ్మా అని అంది సీత. అలాగే అత్తయ్య అని అంది వైదేహి. సీతాలక్ష్మి, రాజారావు, చక్రవర్తి లోపలికి వెళ్లారు. నాకు కాఫీ తీసుకురా అని రాజారావు గారు తన భార్యతో అనగా ఆమె నేరుగా కిచెన్లోకి వెళ్ళిపోయింది. తొందరగా గౌతంని ఇక్కడ నుంచి పంపించే పనిలో ఉండు చక్రి. సీతాలక్ష్మి వంట గదిలోకి వెళ్లగానే చక్రిని ఆజ్ఞాపించారు రాజారావు గారు. నానా, గౌతం వచ్చింది ఇప్పుడే కదా అని చక్రవర్తి తండ్రికి చెప్పగా రాజారావు గారు కోపంగా తనని చూస్తూ, కోట దగ్గర జరిగింది చూశాక కూడా నువ్వు ఈ మాట అంటున్నావా చక్రీ? నేనేమి గౌతంకి శత్రువుని కాదు, అతని మంచే కోరుకుంటున్నాను. రేపు జరగరానిది ఏదైనా జరిగితే ఊర్లో వాళ్లందరూ గౌతం మీద పడతారు. ఇప్పుడే గౌతం మనస్థితి కొంచెం కుదుట పడుతుంది. ఈ ఊరు విషయాలన్నీ అతనికి చెప్పినా, లేదా అతను తెలుసుకున్నా ఆ ఒత్తిడి ఇంకా ఎక్కువవుతుంది. అందుకే తనని ఇక్కడి నుంచి త్వరగా పంపించమంటున్నాను. నీ స్నేహితుడు ఎవరో తనికి పట్నంలో పనిపిస్తున్నాడు అన్నావ్ కదా, ఆ పనిలో ఉండు. కొడుకుకి తన మనస్సులోని మాట చెప్పారు ఆయన. తండ్రి మాటకు ఎదురు చెప్పలేక చక్రవర్తిగారు, అలాగే నాన్నా, మీరు ఎలా అంటే అలా. నేను తొందరలోనే గౌతంని ఇక్కడి నుంచి పంపించేస్తాను అని హామీ ఇచ్చాడు చక్రి. మంచిది అని అన్నారు రాజారావు గారు. గౌతం కాళ్ళు కడుక్కోవడానికి వైదేహి బావిలోంచి నీళ్లు తోడి అతనికి ఇచ్చింది. కాళ్ళు కడుక్కుంటూ, అక్కా, ఈ ఊరులోకి వస్తుండగా ఏదో పాడుబడ్డ కోట ఉంది కదా, అక్కడ ఇవాళ ఏం జరిగిందంటే తను అక్కకి విషయం చెప్పాలి అనుకున్నాడు. అక్కడ ఏం జరిగిందో నాకు ఇంకా ఊళ్ళో వాళ్లందరికీ తెలుసు గౌతం అని అంది వైదేహి. దాంతో గౌతం ఆశ్చర్యపోయాడు. నీకు ఎలా తెలిసింది? అక్కడ ఉన్న బావ ఇంక మామయ్య కూడా నాతో పాటు ఇక్కడకు వచ్చారు. నీకు ఎవరు చెప్పారు అక్కా అని అడిగాడు. ఇది చాలా చిన్న ఊరు గౌతం, ఇక్కడ ఏం జరిగినా ఆ నోట ఈ నోట విషయం పాకి కొద్ది నిమిషాల్లోనే ఊరంతా తెలిసిపోతుంది. అదంతా పక్కన పెడితే ఇవాళ కోట దగ్గర ఏం జరిగిందో అంతా మర్చిపో. దాని గురించి ఇక్కడ ఎవరు మాట్లాడరు, నువ్వు కూడా దాని గురించి ఆలోచించకు, అర్థమైంది కదా అని అంది వైదేహి. కాని అక్కా, అక్కడ వాళ్లందరూ అని ఏదో చెప్పబోతుంటే వైదేహి అడ్డుకొని, గౌతం ఈ అక్క మాట వింటావా లేదా? నిజంగా నా మాటను వింటావు అన్నటైతే ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపో అని అంది. దాంతో గౌతం ఏం మాట్లాడలేకపోయాడు. సరే పద, ప్రయాణం చేసి అలసిపోయుంటావ్, కొద్దిసేపు విశ్రాంతి తీసుకో పద అని వైదేహి గౌతంని ఇంట్లోకి తీసుకెళ్ళింది. గౌతం ఇంట్లోకి వెళ్తుండగా తనకి ఎవరో తన వెనక ఉండి తనని చూస్తున్నట్టు అనిపించింది. తను వెంటనే వెనక్కి తిరిగి చూశాడు, కాని అక్కడ ఎవరూ లేరు. ఇదంతా తన భ్రమ అనుకుని లోపలికి వెళ్తున్న సమయంలో తనకి కాళ్ల పట్టీల సౌండ్ వినిపించింది. ఆ పట్టీల సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో తల తిప్పి చూడగానే అక్కడ ఎవరో ఉండి గౌతం తిరగగానే అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు అతనికి అనిపించింది. ఏమైంది గౌతం, అక్కడే ఎందుకు ఆగిపోయావ్? లోపలికి రా అని చక్రవర్తి గారు అన్నారు. అది బావా, ఇక్కడ ఎవరో అని ఏదో చెప్పాలి అనుకున్నాడు. కాని ఏం లేదు బావా, వస్తున్నాను అని మాట మార్చి చక్రవర్తిగారి దగ్గరికి వెళ్ళాడు.
ఏంటి బావా అలా చూస్తున్నావ్? తనని చూస్తూ ఉన్న చక్రవర్తి గారిని అడిగాడు గౌతమ్. ఏం లేదు, నా పెళ్లి టైంలో ఎంత చిన్నవాడిగా ఉండేవాడివో, ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయావో అని ఆలోచిస్తుంటే సమయం ఎంత తొందరగా పరిగెత్తుతుందా అని అనిపిస్తుంది అని అన్నారు. బావ నేను ఇంకా చిన్నపిల్లోడిని కాదు అని అన్నాడు గౌతమ్. చూసా కదా ఎలా ఆ అమ్మాయిని కాపాడావో, మేమక్కడికి వెళ్ళొద్దన్నా ఆమె దగ్గరికి వెళ్ళవు అని అన్నాడు చక్రవర్తి. బావ మిమ్మల్ని వ్యతిరేకించడం నా ఉద్దేశం కాదు, ఒక డాక్టర్గా ఆ పని చేశాను అంతే అని సంజాయిషీ ఇచ్చాడు గౌతమ్. నాకు తెలుసు గౌతమ్, ఒక డాక్టర్గా నువ్వు చెయ్యాల్సింది చేశావు, నువ్వు చెడ్డపని చేశావ్ అని నేను అనట్లేదు. నువ్వు మంచి పని చేశావు, కానీ పెద్దల మాట వినడం కూడా అవసరం కదా. నాన్నగారు చెప్పినట్టు ఈ ఊరి విషయాలలో తలదూర్చకు గౌతమ్ అని అన్నాడు చక్రవర్తి. ఏం సమాధానం ఇవ్వలేకపోయాడు. గౌతమ్ తన తల ఊపాడు. పద, మీ అక్క నీ కోసమని పాయసం చేసింది, తిందాం పద అని అన్నాడు చక్రవర్తి. గౌతమ్ వైదేహి చేసిన పాయసం తిని రూంలోకి వెళ్తుండగా మళ్లీ గౌతమ్కి కాళ్ల పట్టీల శబ్దం వినిపించింది. ఆ శబ్దం వైపు అతను చూడగా అక్కడ మళ్లీ ఎవరూ లేరు. ఎవరు? ఈ కాళ్ల పట్టీల సౌండ్ ఏంటి? నాకు తెలిసినంతవరకు ఈ ఇంట్లో అత్తయ్య ఇంకా అక్క మాత్రమే ఆడవాళ్లు, మరి వాళ్ళిద్దరూ కింద ఉంటే ఈ పట్టీల సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది అని గౌతమ్ తనలో తానే మాట్లాడుతూ ఉన్నాడు. గౌతమ్ అక్కడ నుంచొని అతను అలా మాట్లాడుతుండగా ఎవరూ ఒక గది తలుపుల చాటుగా గౌతమ్ని గమనిస్తూ ఉన్నారు. గౌతమ్ తల తిప్పి ఆ గది వైపు చూడగానే వెంటనే ఆ గది తలుపులను గట్టిగా మూసేశారు. అలా గది తలుపులు గట్టిగా మూయడంతో గౌతమ్ బెదిరిపోయి, అయితే ఇక్కడ ఎవరూ ఉన్నారన్న మాట, కాని ఎవరు? ఏమో, నాకు ఎందుకు, బాగా అలిసిపోయినట్టున్నాను, అందుకే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా అనిపిస్తుంది. వెళ్ళి కొద్దిసేపు పడుకుంటే బెటర్ అని తన రూంలోకి వెళ్ళి అలా నడుములు వాల్చాడు. అయితే నిజంగానే ఇది గౌతమ్ ఊహ? చూద్దాం.